నుంచి మాలో ఉంది. మమ్మల్ని ఎవరు కూడా ప్రజల నుంచి విడదీయలేరు, ప్రజల నుంచి ఆపలేరు. ఈ శక్తులు, ఈ దుష్ట శక్తులు మీటింగ్లు అడ్డుకుంటే ఏమీ జరగదు. వీళ్ళ వృధా ప్రయత్నం ఇది. ఈ ఎమ్మెల్యే ఇట్లా కుట్రలు చేస్తూ ఉంటాడు, మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉంటాడు. ఆమెను గంగిరెద్దు అని మాట్లాడినాడు, ఆమెను ఫ్లెక్సీ రాలి అని మాట్లాడినాడు, ఆమెను బుడబుక్కలు దాన్ని అన్నాడు. అంటే ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే నగరంలో ఈ 2 బ్రిడ్జిలకి వేయించి మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ తెలుగుదేశం పార్టీని ఆదరించండి, మహిళా అభ్యర్థిని ఆదరించండి. 70 సంవత్సరాల్లో కడప నగరంలో ఎప్పుడు కూడా ఏ మహిళకు ప్రాతినిధ్యం రాలే. మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు మహిళా అభ్యర్థిని పంపించారంటే మీ కోసం, మీ భద్రత కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ సంక్షేమాన్ని అందించడానికి, ప్రతి ఇంటికి అందించడానికి మహిళా అభ్యర్థి వచ్చారు. ఆమెను ఆదరించండి. ప్రతి బాధ్యత మేము తీసుకుంటాం. మీ భద్రత మా బాధ్యత, మీ భవిష్యత్తు మా భరోసా. అన్ని రకాలుగా కడప నగరంలో ప్రతి కష్టాన్ని కూడా నేను మోస్తాను, మేము చేస్తాము, మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, బెదిరించే వాళ్లకు ఒక్కటే సూచన చేస్తా ఉండా, ఇట్లాంటి వ్యవహారాలు ఇంకొకసారి ఎక్కడన్నా చూశారంటే ఇంటికి 4 గంటలు చూస్తారు మీరు. ఎవడు బెదిరించడు. చట్ట ప్రకారంగా ప్రచారానికి వచ్చినాం. మమ్మల్ని అడ్డుకుంటే శక్తి ఎవరికి లేదు. మేము ప్రజలను ఓట్లు అడుగుతున్నాం, ప్రజల వద్దకు పోతున్నాం. మీరే న్యాయాన్ని. రాజకీయాల్లో ఓటమి గెలుపులు కాదు ముఖ్యం, ప్రజలకు మనం ఏం చేస్తామనేది ముఖ్యం. అది నేను చేస్తా, అది నేను చేసి నిరూపిస్తా. మీరందరూ నాకు అండగా ఉండండి. తెలుగుదేశం పార్టీని గెలిపియండి. భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మాధవి గారిని ఆశీర్వదించండి, ఆమెను గెలిపించండి. మీకు కడప జిల్లాలో, కడప నగరంలో స్వచ్ఛ కడపను తయారు చేస్తాం. ఎక్కడ మురికి కాలువలు లేని కడపను తయారు చేస్తాం. రోడ్లు లేని ప్రాంతాన్ని ప్రతి రోడ్డును వేయించి సిమెంట్ రోడ్లన్నీ వేసి బ్రహ్మాండంగా తయారు చేస్తాం. ఇంటికి కుళాయిలు ఇస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. 1వ తేదీ నుంచి జీతాలు లేక, పెన్షన్ లేక అల్లాడిపోతున్నారు. అందుకే వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని చెప్పి అంతర్గతంగా వాళ్ళ ఆవేదన, బాధ చూస్తూ ఉంటే, ఉద్యోగుల బాధ ఎంత బాధగా ఉందంటే, ఎక్కడైనా అట్లా బెదిరింపులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకొని మిమ్మల్ని తొలగించి, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొత్త వాలంటీర్లు అక్కడ నియమించి 10,000 రూపాయల జీతం కూడా ఇస్తాం. అందరికీ నమస్కారాలు. రవీంద్రనగర్లో ఈరోజు ఈ అశేష జనవాహిని చూస్తూ ఉంటే, ఈ కటకటలాడుతున్న ఈ మీటింగ్ చూస్తూ ఉంటే, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు నాడు ఇదే గడ్డ పైన తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడంట. బుగ్గవంక కాలువ పూడిగా తీయని వాళ్ళు సింగపూర్ చేస్తారంట. వీళ్ళని మీరు నమ్ముతారా? గట్టిగా చెప్పాలి, నమ్ముతారా వీళ్ళని? ఈరోజు ఒక మహిళను పట్టుకొని బుడబుక్కల పేరుతో, అదేవిధంగా గంగిరెద్దు పేరుతో ఇవాళ మహిళలను అవమానించే వారికి మీరు ఓటు వేస్తారా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. గట్టిగా చెప్పండి. కాబట్టి మిత్రులారా, ఈరోజు రవీంద్రనగర్లో మనం చూస్తే ఆ ప్రహారీ గోడను వంకరి కట్టారు. రవీంద్రనగర్ ప్రజలు వెళ్ళి వేడుకున్నారు. అలా కట్టడం వల్ల కట్ట తెగే ప్రమాదం ఉంది. రేపు బుగ్గవంక కాలువలో నీళ్ళు వస్తే రవీంద్రనగర్ మునిగే ప్రమాదం ఉంది. రవీంద్రనగర్ ప్రజలు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారని చెప్పి అధికారులు మొరపెట్టుకున్నా, రవీంద్రనగర్ ప్రజలు వెళ్ళి మొరపెట్టుకున్నా, కాదు కాదు నా యజమాని ఆస్తులే నాకు ముఖ్యము, నా రవి థియేటర్ నాకు ముఖ్యమని చెప్పి వంకర టింకెర కట్టిన ఈ అసమర్థుడికి మీరు ఓటు వేస్తారా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. ఇవాళ ఈ కడప నగరంలో డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఈ ప్రాంతంలో డిప్యూటీ మేయరు, పవర్లు లేని అధికారం మనకు కావాలా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కటంటే ఒక బ్రిడ్జ్ కట్టారా? ఇవాళ షామియా మసీద్ దగ్గర వెళ్ళిన